మీ ఫీట్ మీకు ఒక స్టోరీ చెప్తుంటారు. బట్ చాలా మంది అది ఇగ్నోర్ చేస్తారు. నైట్లో బర్నింగ్ ఫీల్ అవ్వడం, బెడ్ మీద పడుకుంటే ఐస్ కోల్డ్ ఫీట్, ఈవినింగ్కి షూస్ టైట్గా అనిపించడం. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? చాలా మందికి ఫీట్లో ఇలా ఉంటాయి. నైట్ టైం బర్న్స్, కోల్డ్ ఫీట్ ఇన్ బెడ్, యాంక్లెట్స్ దగ్గర స్వెల్లింగ్ ఈవినింగ్కి, షూస్ టైట్ అవ్వడం, నెయిల్స్ కలర్స్లో చేంజ్ రావడం, ఫంగస్ తగ్గిన మళ్ళీ రావడం. అప్పుడు మనకి యూజువల్గా ఇలా అంటారు, ఇట్స్ జస్ట్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్, ఇట్స్ అబౌట్ షూ. బట్ యాక్చువల్ స్టోరీ అయితే ఇంకా డిఫరెంట్. మనం దీన్ని క్లినికల్ వేలో చూస్తే ఏంటి అని అంటే, ప్రాబ్లం ఫీట్లో మాత్రమే ఉండదు. మీ ఫీట్ బాడీలో జరుగుతున్న చేంజెస్కి ఒక మెసెంజర్. బికాస్ మన ఫీట్ హార్ట్ నుండి చాలా దూరంలో ఉంటుంది. స్మాల్ బ్లడ్ వెజల్స్ ఎక్కువ ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, అండ్ గ్రావిటీకి ఆపోజిట్గా కంటిన్యూస్గా వర్క్ చేస్తాయి. కాబట్టి బాడీలో ప్రాబ్లం స్టార్ట్ అయితే ఫీట్ ఫస్ట్ సిగ్నల్స్ ఇస్తుంది. దీన్ని మనం ఎలా గుర్తించాలంటే, మన బాడీలో లింఫాటిక్ సిస్టమ్ అనే ఇంపార్టెంట్ సిస్టమ్ ఉంటుంది. అది హెల్ప్ చేస్తుంది ఇమ్యూన్ సెల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం, బాడీ వేస్ట్ రిమూవ్ చేయడం, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, లింఫాటిక్ సిస్టమ్కి పంప్ ఉండదు. అది డిపెండ్ అవ్వాలి మూమెంట్, బ్రీతింగ్ అండ్ మజిల్ కాంట్రాక్షన్కి. లింఫ్ ఫ్లో స్లో అవ్వడం వల్ల వేస్ట్ రిమూవ్ అవ్వడం తగ్గిపోతుంది, ఫ్లూయిడ్ అంతా కూడా అక్యుములేట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువైపోతుంది, ఆక్సిజన్ సప్లై కూడా తగ్గిపోతుంది, అండ్ ఫాస్ట్గా ఎఫెక్ట్ ఫీల్ అవ్వాలి. ఎట్లా ఫీల్ అవ్వాలి మన ఫీట్? ఫంగస్ అనేది అగ్రెసివ్ ఆర్గానిజం కాదు. అది గ్రో అయ్యేది ఎక్కడంటే లో ఆక్సిజన్ ఎన్విరాన్మెంట్లో, మాయిస్ట్ ప్లేసెస్లో, వేస్ట్ ఎక్కువ ఉన్న టిష్యూస్లో, ఇన్ఫ్లమేషన్ ఉన్న స్కిన్లో, లోకల్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు. అందుకే క్రీమ్స్ యూజ్ చేసిన టెంపరీగా క్యూర్ అవుతుంది తప్ప, ఇంప్రూవ్ అవుతుంది తప్ప మళ్ళీ రిటర్న్ అవ్వదు అనేది అయితే ఉండదు మనకి. హీలింగ్ అంటే ఫస్ట్లీ మనం ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడం కాదు, బాడీలో ఫ్లో ఇంప్రూవ్ అవ్వాలి. నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను, ఫ్లో మ్యాటర్స్ అని. ఫ్లో అనేది ఇంప్రూవ్ అవ్వాలి బాడీలో. సింపుల్ ఫుట్ మూమెంట్స్ అనేది చేయాలి. కాల్ఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కాల్ఫ్ ఎక్సర్సైజెస్ అని మీరు యూట్యూబ్లో కొడితే మీకు చాలా వస్తాయి, అవి చేయండి. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ టు ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేయాలి. అండ్ ఆక్సిజన్ సప్లై కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఈ ఆక్సిజన్ సప్లై ఇంప్రూవ్ అవ్వాలంటే డీప్ బ్రీతింగ్ వల్లనే అవుతాయి. ఫ్లో ఇంప్రూవ్ అయితే ఏం చేంజెస్ ఉంటాయంటే, ఇమ్యూన్ సెల్స్ రీచ్ అవుతాయి, వేస్ట్ క్లియర్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ కామ్ అవుతుంది, స్కిన్ అండ్ నెయిల్స్ హెల్దీగా ఉంటాయి. మీ ఫీట్ మీకు ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు, మీ బాడీ సిచ్యువేషన్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఫీట్ యాక్చువల్గా చెప్పే స్టోరీ ఏంటంటే, బాడీ ఫ్లో, సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండాలి, ఇన్ఫ్లమేషన్, ఇమ్యూన్ హెల్త్ ఉండాలి, నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండాలి. మనం ఎర్లీగా డిటెక్ట్ చేసినట్లయితే బాడీని బ్యూటిఫుల్గా హీల్ చేయగలదు ఇది. సో ఫీట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ బాడీలో ఇక్కడ ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే ఫీట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది పర్టికులర్గా రిఫ్లెక్సాలజీలో ఐడియా ఉన్న వాళ్ళకి దీని గురించి తెలుస్తూ ఉంటుంది. అన్నెసరీ ఫేషియల్స్ ఎక్కువ సార్లు చేయించుకునే వాళ్ళు, ఈ పెడిక్యూర్ ఇవి ఉంటాయి కదా, ఇవైతే నేను సజెస్ట్ చేస్తాను. అది కూడా హైజీన్ ఉన్న ప్లేసెస్లో ట్రై చేయండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ యువర్ హోల్ హెల్త్. Stay with me for healthy updates.